అక్క హాయ్ అక్క. హాయ్. ఏం పేరు అక్క? సహస్ర త్రిముల్ శెట్టి. అక్క రీసెంట్ గా మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చాలా మంది జాబ్స్ కోల్పోతున్నారు, లే ఆఫ్స్ జరుగుతున్నాయి. ఈవెన్ చాలా మంది పిల్లనివ్వడానికి భయపడుతున్న ఒక పరిస్థితి వచ్చిందని కూడా చెప్తున్నారు. ఏం జరుగుతుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ? ఎందుకు ఇంత ముందుల పిల్లనివ్వండిరా బాబు అంటే సాఫ్ట్వేరా? లక్షల శాలరీలు ఉన్నాయా? హైదరాబాద్ లో ఉంటున్నాడంటే విల్లా ఉందా, అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఉందా అని అడిగారు. ఇప్పుడు ఇవ్వండిరా సాఫ్ట్వేర్లకి ఉద్యోగస్తులు పిల్లల్ని. సాఫ్ట్వేర్ అయితేనే అమ్మాయిని ఇస్తారంట, లేకపోతే ఇవ్వరంట. హైదరాబాద్ లో పిల్లల్ని ఇవ్వరంట. బెంగళూరు, హైదరాబాద్, మెడ్రాస్, బొంబాయి ఈ రాష్ట్రాలకి పిల్లల్ని ఇవ్వరంట. వాళ్ళ ఇళ్ల దగ్గరలోనే కావాలంట, ఆస్తులు ఉండాలంట, వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంట, సాఫ్ట్వేరే కావాలంట. ఇప్పుడు ఇవ్వండి పిల్లల్ని. ఇప్పుడు ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయే కానీ అబ్బాయే కానీ తీసి రోడ్డు మీద పడేస్తున్నారు. ఇన్ని క్యారిడర్స్ ఉన్నాయి. ఆ క్యారిడర్స్ లో మొన్ననే 15,000 మందిని తీసి అలా రోడ్డు మీద ఇసిరేశారు. మరి వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారా, ఈఎంఐలు ఉన్నాయా, ఇంటి రెంట్లు ఉన్నాయా, పేరెంట్స్ ఉన్నారా? ఇదంతా కంపెనీకి అనవసరం. వీళ్ళు అక్కడ అక్కడ ఏం పడిపోయిందో తెలియదు. అక్కడ సాఫ్ట్వేర్ అనే ఒక దానిలో ఏం పడిపోయిందో ఏముందో తెలియదు. కానీ పీక్ మాత్రం 15,000 మందిని అట్లా రోడ్డును పడేశారంటే రేపటి రోజు వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ బ్రతుకేంటి, వాళ్ళ భార్య పిల్లలు ఏంటి? పిల్లల్ని అప్పుడు సాఫ్ట్వేర్కే ఇచ్చేవాళ్ళు. మొన్న ఈ హనీమూన్ మర్డరు, ఈ బ్యాంక్ మేనేజర్ నుంచుకున్న మర్డరు, ఈ డ్రమ్ములో మర్డర్లు, ఈ మర్డర్లు అమ్మాయిలు చంపక ముందులా పిల్లని ఇవ్వండిరా బాబు అంటే సాఫ్ట్వేరే కావాలంట. మరి సాఫ్ట్వేర్ రాసుకుంటే బూడి రాలిద్ది. పక్కా చదువుతున్నా. సాఫ్ట్వేర్ అయితేనే అమ్మాయిని ఇస్తారంట, లేకపోతే ఎవరంట. లక్షల్లో శాలరీలు కావాలంట, లగ్జరీ లైఫ్ కావాలంట. ఈ రకంగా ఉన్నటువంటి పేరెంట్స్ చిన్న చితక వ్యాపారస్తులు, చిన్న చితక ఉద్యోగస్తులు, రైతులకి పిల్లల్ని ఇవ్వడం లేదు. రైతు వేస్తే అసలు ఎప్పుడో మర్చిపోయారు. రైతు పిల్లని ఎవరు? చిన్న చిన్న ఇడ్లీ వ్యాపారాలు, చిన్న చిన్న హోటల్స్, చిన్న చిన్న టీ స్టాల్స్ ఇవి పెట్టుకొని బ్రతుకుతున్న వాడికి పిల్లని ఎవరు? చిన్న చిన్న రోడ్ల మీద వ్యాపారాలు, చిరు వ్యాపారస్తులు పిల్లల్ని ఎవరు? ఇట్లా ఏమి ఇవ్వకుండా ఉట్టి సాఫ్ట్వేర్ కి అమ్మాయిని కట్టబెడితే మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి? అమ్మాయిని ఇవ్వండి అమ్మా అని అడుగు తినాలా? ఏ రకంగా ఏ లెవెల్లో పెరిగిపోయిందంటే అమ్మాయిలు ఉన్నటువంటి పేరెంట్స్ కి సాఫ్ట్వేర్ ఉద్యోగాల మీద, సాఫ్ట్వేర్ అబ్బాయిల మీద ఆ రకంగా పెరిగిపోయి ఇప్పుడు ఇవ్వండి మొత్తానికి ఇప్పటికే 15,000 మంది నుంచి 20,000 మంది దాకా తీసి పక్కన పడేశారంటే రేపటి రోజు వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళు ఎక్కడ? వాళ్ళ గతి ఏంటి? అందుకనే ఏ సాఫ్ట్వేర్ చదువు, ఏ బీటెక్ చదువు, ఏ ఎంఎస్సి చదువు, ఏ బిఎస్సి చదువు, డిగ్రీ చదువు, ఇంటర్ చదువు, 10th చదువు, ఎస్ఎస్సి దగ్గర నుంచి ఎంత పై చదువులైనా చదువు, బిజినెస్ కి అలవాటు పడు. నీ దగ్గర ఉన్న డబ్బుతోటి, నువ్వు సాఫ్ట్వేర్ సంపాదించే డబ్బుతోటి బిజినెస్ కి అలవాటు పడు. ఇప్పుడు 10 లక్షలు ఇచ్చి అబ్బాయికి అమ్మాయి నుంచి పెళ్లి చేస్తున్నాడు. ఒక 10 తులాలు బంగారం పెడుతున్నాడు, ఒక 20 తులాలు బంగారం పెడుతున్నాడు. 10 లక్షలు మళ్ళీ ఫంక్షన్ హాల్స్ కు పోసి పెళ్లిళ్ళు చేస్తున్నాడు. అక్కడికి ఎంత అయింది? 50 లక్షల దాకా అయిపోయింది. ఆ 50 లక్షలు పెట్టి నీ కూతురికి ఇంత గూడు కొని పెట్టలేవా? నీ కూతురు సొంత ఇంట్లో నీ కూతురే పడి ఉంటుందిగా. రేపు వాడు వెళ్ళమన్నాడు అనుకో, మూతి మీద ఎగ్గిరనిది, ఇది నా తండ్రి నాకు కొనిపెట్టిన ఇల్లురా, నువ్వెవడరా నన్ను వెళ్ళమంటని నడు అంటది. అదే భర్తకి వెళ్ళమనే హక్కు ఉండదు. అదే భర్త కొనుక్కున్న ఇంట్లో అనుకో, పోలే అంటాడు బయటికి. అప్పుడు ఎక్కడికి వెళ్తుంది నీ కూతురు? అంటే కట్నం పోసి కొనుక్కొని తర్వాత అన్ని మంచి చెడులు అన్ని చూసుకొని అబ్బాయిలను చేసుకొని అమ్మాయిని నిలగొట్టుకోవడానికి ఆ పెళ్లిళ్ళు చేసుకునేది. ఎందుకు పిల్లనిచ్చి పెళ్లి చేసుకునేది? ఎందుకు? అబ్బాయి అమ్మాయి కలిసి శుభ్రంగా హ్యాపీగా ఉంటుంటే చూసి సంతోషపడడానికి, వాళ్ళకి పిల్లల్ని ఎత్తుకోవడానికి దీనికి పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ పిల్లలు పుట్టరమ్మా. సాఫ్ట్వేర్ అబ్బాయికైనా పిల్లలు పుట్టరు, అమ్మాయికైనా పిల్లలు పుట్టరు. ప్రతి అమ్మాయి ఉన్న తల్లికి తెలుసు ఏంటంటే తన కూతురులో ఉన్న జెన్యున్ ఏంటి అనేది. బయట పెట్టదు. పెళ్లి చేసిద్ది, లక్షలు పోసి అత్తగారిని పంపించిద్ది. వాడు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతాడు. సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరగాల్సిందే ఇప్పుడు. ఎందుకంటే ఒక్కళ్ళే కావాలంట. మళ్ళీ అమ్మాయిలైనా ఇప్పుడున్న అమ్మాయిలకి పిల్లలు ఒక్కళ్ళే కావాలి, అదే ఆపరేషన్ డెలివరీ కావాలంట. అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్న అబ్బాయికి అమ్మా నాన్న ఉండొద్దు. మరి 6 అడుగుల అజానుభావుడు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు, బట్టతల లేనివాడు, పొట్ట లేనివాడు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాడో నాకు అర్థం కావట్లేదు. అమ్మా నాన్న లేకుండా 6 అడుగుల అజానుభావుడు కావాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు కావాలి, మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న సంపాదించిన ఆస్తులు కావాలి. అమ్మా నాన్న మాత్రం వద్దు. వీళ్ళకి మళ్ళీ ఒక్కళ్ళే పిల్లలు కావాలి. అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ ఒక్కళ్ళే చిల్డ్రన్స్, సింగిల్ చిల్డ్రన్స్ కావాలి. సింగిల్ చిల్డ్రన్స్ తో నువ్వు పెట్టుకుంటే రేపటి రోజు వాడికి ఏమైనా అయితే నీ బతుకు కుక్క చావే అయింది. కుక్కలు చంపి నిసరైతే రేపు పేరెంట్స్ కి ఎవరికైనా, అమ్మాయికైనా అబ్బాయికైనా. అందుకని ఇంటికి నలుగురు ఉండాలి. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించండి, గవర్నమెంట్ కాలేజీలో చదివించండి, గవర్నమెంట్ జాబ్లు వచ్చేలాగా చూసుకోండి. ఇప్పుడైతే మాత్రం గవర్నమెంట్ జాబ్లు వస్తాయని ఎవరికి నమ్మకాలు లేవు. ఏదైనా కానీ డబ్బు పెడితేనే పిండి కొలది రొట్టె, డబ్బు కొలది ఉద్యోగం. గవర్నమెంట్ జాబ్లు అయితే గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కాలేజీలో చదువు. ఇటు సార్ వచ్చి ఓటు అడుగుని ఓటు పెట్టి 2 వేసి నా కొడుకు ఇదిగో నా కూతురు ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో చదివించాను, గవర్నమెంట్ స్కూల్లో చదివించాను, ఫస్ట్ ఉద్యోగం ఇచ్చి తర్వాత నువ్వు ఓటు అడగరా అని అడిగే హక్కు నీకు ఉంటుంది. అది లేదు. ఒక్కళ్ళే కావాలంట. ఇప్పుడు నలుగురు కావాలి పిల్లలు చదువుతున్నా.
నలుగురు కావాలి, ఆపరేషన్ డెలివరీలు చేయించుకోవద్దు, నార్మల్ డెలివరీకే అమ్మాయిలు ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అమ్మాయి పేరెంట్స్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి నార్మల్ డెలివరీకే. ఇద్దరు పోతున్నారు, ఎట్టయినా పోతున్నారు. ఇద్దరు నలుగురు కన్నా అనుకో, నువ్వు ఇద్దరు ఎట్టయినా పోతున్నారు, బతకట్లేదు. ఒకవేళ అదృష్టం బాగుండి ఇద్దరు బతికారు అనుకో, తండ్రికి ఇద్దరు తల్లికి ఇద్దరు సపోర్టెడ్ గా ఉంటారు. మీ పిల్లలే మీ సంపాదన, మీ పిల్లలే మీ ఆస్తులు, మీ పిల్లలే మీ అదృష్టం. ఇవన్నీ వదిలేసేసి ఒకళ్ళ జాలు అది ఆపరేషన్ డెలివరీ కావాలి. అమ్మాయి పేషెన్సీ లేదు ఇక్కడ. అంటే నార్మల్ డెలివరీకి అమ్మాయికి పేషెన్సీ లేదు, నార్మల్ డెలివరీకి ఒప్పుకున్నంత పేషెన్సీ లేదు. ఇదంతా ఎందుకు వస్తుంది? ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయడం వలన. ఇంట్లో వంటలు చేయరు, జొమాటోకో స్విగ్గీకో దేనికో దానికి పెడతారు, అవి వచ్చి పడతాయి, తింటారు, మళ్ళీ టైప్ చేసుకుంటూ కూర్చుంటారు. ఇక్కడ ఏం పెరుగుతుంది? ఇక్కడ మనిషిలో ఏం పెరుగుతుంది? లేజినెస్ పెరుగుతుంది. ఇక్కడ కళ్ళజోళ్ళు, పెద్ద పెద్ద కళ్ళజోళ్ళు వచ్చేసి వస్తున్నాయి. మళ్ళీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు కదా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వీళ్ళకి నన్ను పెద్ద పెద్ద కళ్ళజోళ్ళు వస్తున్నాయి, ఇవి వేసుకొని కూర్చొని ఏంది కాటన్లు ఉంటాయి చూడు, ఇట్లా ఉందన్నమాట వ్యవహారం. పిల్లలు పుట్టరేగా, పిల్లలు పుట్టకపోతే ఇంకెందుకు? నువ్వు కట్నాలు చూసుకొని వేస్ట్, ఆస్తులు చూసుకొని వేస్ట్, విల్లాలు చూసుకొని వేస్ట్, తర్వాత శాలరీలు చూసుకొని వేస్ట్. పిల్లల్ని కనని ఆడది రేపటి రోజున ఎందుకు పనికిరాదు. అంటే ఆ తరం అక్కడితో ఆగిపోతుంది. ఆ అబ్బాయి తరమైనా కానీ, ఆ అమ్మాయి తరమైనా కానీ అక్కడితో ఆగిపోతుంది. దీనికంతటికి మూల కారణం ఏంది? సాఫ్ట్వేర్ ఉద్యోగం ఒకటే, ఏం లేదు. అదే కష్టపడి పొద్దున్న నుంచి హార్డ్ వర్కర్ కి పిల్లల్ని నువ్వు టప్పా 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 ఇయర్కి ఇద్దరు చొప్పున నలుగురు పిల్లలు 4 ఏళ్లలో దిగిపోతారు. అంతే. ఎందుకంటే వాడు హార్డ్ వర్క్ చేస్తున్నాడు, ఈ అమ్మాయి కూడా హార్డ్ వర్క్ చేస్తుంది. ఒంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఒళ్ళు హెల్త్ బాగుంటది. ఫస్ట్ దాని మీద ఏంటంటే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు, చక్కగా వీళ్ళిద్దరు అన్యోన్యంగా కాపురం చేసుకుంటారు. ఇది ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ కట్టబెట్టారు. ఇప్పుడు కట్టబెట్టండి రా, సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టబెట్టండి రా. అమెరికా వాడు కట్టబెడతారు, ఆఫ్రికా వాడు కట్టబెడతారు, లండన్ వాడు కట్టబెడతారు, న్యూజిలాండ్ వాడు కట్టబెడతారు. ఏ దేశంలో ఏ కంపెనీకి అమ్మాయిని ఇచ్చి కాపురానికి ఇస్తారు ఇవ్వండి. ఎందుకంటే అమ్మాయి సాఫ్ట్వేర్ కి కాపురం చేస్తుంది, ₹1,00,000 పిల్లల్ని కంటుంది, ₹1,00,000 శాలరీకి పిల్లల్ని కంటుంది, సాఫ్ట్వేర్ కి కాపురం చేస్తుంది. ఇక్కడ అబ్బాయి అవసరం లేదు, అబ్బాయి పేరెంట్స్ అవసరం లేదు, అబ్బాయికి పుట్టే సంతానం అంతకంటే అవసరం లేదు. ఈ రకంగా ఉన్నారు అమ్మాయిల పేరెంట్స్. ఇప్పుడు హౌస్ ఓనర్స్ కూడా ఓన్లీ సాఫ్ట్వేర్ కి అయితేనే ఇస్తున్నారు కదా మేడం, సామాన్యులకు చాలా ఆలోచిస్తున్నారు. అదే నేను చెబుతున్నాను కదా, సామాన్యులకి ఇప్పుడు పిల్లల్ని కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిలకి వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఎవరిని చేసుకుంటే దానిలో ఎవరు వాడు కలిపి ఎక్కడ చంపేస్తున్నారు కదా. ఇప్పుడు మొన్న 15 రోజులు అయినాము. ఏవైనా కానీ అమ్మాయిలు చేసే మటర్లు ఆగిపోయి 15 రోజులు 20 రోజులు అవుతున్నాం, అంతేగాని అంతకు మించి ఇంకేమీ లేదు ఇక్కడ. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ లవర్లు వస్తారు, మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకనంటే ఇక్కడ అమ్మాయి గతం ఏంటి అనేది పేరెంట్స్ తెలుసుకోవట్లేదు. ఫస్ట్ అమ్మాయిని అడగండి, అమ్మా నీకు ఎవరన్నా లవర్ ఉన్నారా, మరి మేము ఏమన్నా సంబంధం చూడమంటావా అని చెప్పి అడిగిన తర్వాత, అట్లాగే అబ్బాయిని కూడా అడగండి, ఎరా నువ్వే 4 పిల్లలన్నా పట్టు, 4 పిల్లల తల్లిలన్నా పట్టుకున్నావా, 30 ఏళ్ళు వచ్చినాయి రా సచ్చినోడా, నువ్వు ఎవరన్నా 4 పిల్లల తల్లి ఏమన్నా ఉందా నీకు, లేకపోతే పిల్లని చూసి పెళ్లి చేయమంటావా, ఇలా అడగండి. ఎందుకనంటే ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చేటప్పటికి అబ్బాయిలు ఏదో ఒక రకంగా ఎవరినో ఒకళ్ళని మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఈ చేసే వాళ్ళలో 4 పిల్లల తల్లే కావచ్చు, భర్త వదిలేసిన భార్య అనే కావచ్చు, విడోనే కావచ్చు, ఎవరైనా కావచ్చు. దానికి ఒక 20,000 30,000 దాని మొహాన్ని పడైతే అది అన్ని చూపిస్తుంది శుభ్రంగా. ఇలాగే అబ్బాయి వెనక మార్ల ఎవరైనా ఉన్నారా, అమ్మాయి వెనక మార్ల ఎవరైనా ఉన్నారా, ఇది తెలుసుకొని పేరెంట్స్ పెళ్లిళ్ళు చేయండి. అమ్మాయి సుఖపడిద్దిలే, ఆస్తులు ఉన్నాయిలే, అంతస్తులు ఉన్నాయిలే అనుకొని ఎవరో ఒక అమాయకుడికి ఇస్తే వాడు బలిపశువు అవుతున్నాడు. ఒక హనీమూన్ మర్డర్ అవుతుంది, లేకపోతే ఒక బ్యాంక్ మేనేజర్ ఉంచుకున్న మర్డర్ అవుతుంది, ఒక సమోసాలో పాయిజన్, ఒక కూల్ డ్రింక్ లో ఇది, డ్రమ్ములో మర్డర్లు. ఏంది ఇది? మనుషులు అనుకుంటున్నారా లేదా గుర్రపోతులు అనుకుంటున్నారా చంపడానికి? ఈ రకంగా సంపుకు పోతా ఉంటుంటే మనుషులు అనేవాళ్ళు, ఈ రకంగా సాఫ్ట్వేర్లు పిల్లల్ని ఇచ్చుకుంటా పోతా ఉంటుంటే ఇక మీదట ఆ జనారణ్యం అనేది తగ్గిపోతుంది. అందుకనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇంటికి 4 పిల్లల్ని కనమని ఆర్డర్ వేశాడు. అలాగే కంటారయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ చేతిలో దండం పెడుతున్నా, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ 2 మీరు ఎప్పుడైతే మొదలు పెడతారో అప్పుడు ఇంటికి 4 పిల్లల్ని కంటారు. ఉచిత విద్య పెట్టండి ఫస్ట్, తర్వాత ఉచిత వైద్యం పెట్టండి, 4 పిల్లల్ని కంటారు. డెలివరీ మాత్రం నార్మల్ డెలివరీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆపరేషన్ డెలివరీ అంటే లోపలేస్తామని బెదిరించండి. అది ఎంతో ఇంపార్టెంట్ అయితే ఆపరేషన్ డెలివరీ చేయాలి. బిడ్డ అడ్డం తిరిగితే చిటకమంటే తీసుకుపోయి ఆపరేషన్ చేసి లక్షల డబ్బుల కోసం ఈ ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్నటువంటి పని. ఇక్కడ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ కి తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు వీళ్ళు. ఏముంది, తీయించేసుకుంటే అయిపోయి, ఆపరేషన్ చేయించుకొని తీయించేసుకుంటారు. సాఫ్ట్వేర్ అమ్మాయి ఇంపార్టెంట్ ఇచ్చేది దేనికంటే దానికే ఇస్తుంది, డెలివరీలో ఆపరేషన్ డెలివరీకే ఇంపార్టెంట్ ఇస్తుంది. నొప్పులు పడి కానీ
ఇది నొప్పులు పడి కనడం వలన ఏంటంటే కొన్ని బాడీలో ఇవన్నీ తగ్గుతాయి. ఆపరేషన్ చేయించుకొని డెలివరీ చేయించుకుంటే 50 ఏళ్ళు వచ్చినప్పుడు నువ్వు సూసైడ్ చేసుకుంటావు. 30 ఏళ్ళకి నువ్వు బిడ్డను కన్నా ఇప్పుడు 50 ఏళ్ళ వయసు వచ్చేటప్పుడు నువ్వు సూసైడ్ చేసుకుంటావు పక్కా. ఇప్పుడు నేను చదువుతున్న పేరెంట్స్, ఇప్పుడు ఉన్నటువంటి యువత పేరెంట్స్ కి, అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ ఎవరి పేరెంట్స్ కైనా సాఫ్ట్వేర్లు అంటూ ఆవేర్లు అంటూ లక్షల్లో శాలరీలు అంటూ ఆస్తులు అంటూ వెళ్ళొద్దు. అబ్బాయికి 24 ఏళ్ళు ఉన్నాయా, అమ్మాయికి 20 ఏళ్ళు వచ్చినాయా, పెళ్లి చేసేయండి. వాడు చదువుకున్నాడుగా ఎంతో కొంత, వాడు నీ కూతురికి ఇంత అన్నం పెట్టుకొని ఇంత నీడనిచ్చుకోలేడా? ఇచ్చుకుంటాడు కదా. ఇది చూడండి, అంతేగాని కట్నాలంటూ మీ అబ్బాయిల పేరెంట్స్ కూడా ఆశపడద్దు. మాకు ఇన్ని తులాలు బంగారం కావాలి, ఇంత కట్నం కావాలని ఆశపడద్దు. ఆ డబ్బులే వాళ్ళ అమ్మాయికి ఇంత ఇల్లు, ఇంత గుడిసె ఇప్పమని చెప్పండి చాలు, వాళ్ళు చూసుకుంటారు. వాడు ఆ స్థలం ఇప్పించినా చాలు, రేపటి రోజున అమ్మాయి ఇంత గుడిసె వేసుకొని దాంట్లో ఉంటుంది. అబ్బాయిల పేరెంట్స్ కట్నాలు బంగారాలు వీళ్ళకి ఆశపడద్దు. అమ్మాయిల పేరెంట్స్ సాఫ్ట్వేర్లు అంటూ లక్షల్లో శాలరీలు అంటూ విల్లాలు కావాలని ఆశపడద్దు. రేపటి రోజున నీకు విల్లాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయని ఇవాళ రోజున నువ్వు ఇచ్చి పెళ్లి చేస్తే రేపటి రోజున నీ కూతురు పిల్లలు రోడ్డు మీద ఉంటారు. వాడు అలమానంతా శుభ్రంగా ఉంటాడు. నీ కూతురు పిల్లలే రోడ్డు మీద ఉండేది. తర్వాత నువ్వు ఎన్ని పోలీస్ స్టేషన్లు తిరిగినా, ఎన్ని కోర్టులు తిరిగినా అక్కడ కూడా న్యాయాలు తేలుతాయి. ఇప్పుడు అన్ని ఆడవాళ్ళకి ఏమీ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. కొన్ని చట్ట స్థానాలు, కొన్ని న్యాయస్థానాలు కూడా ఆడవాళ్ళకి ఏం ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. మగవాళ్ళకి కూడా కొన్ని చట్టాలు వచ్చినాయి, కొన్ని న్యాయాలు వచ్చినాయి. మగవాళ్ళకి చట్టాలు లేవు, ఏం లేవు. ఎందుకు లేవయ్యా? ఇప్పుడు భార్యలకు ఆస్తుల్లో హక్కులు లేవయ్యా? ఇది చాలదా ప్రూఫ్? ఇంతకు ముందులా పెళ్లి చేసుకుంటే భార్యకి ఆస్తిలో హక్కు ఉండేది. ఇప్పుడు ఆస్తుల్లో హక్కులు లేవంట. ఏదో కోర్టు ఆర్డర్ ఇచ్చేసింది. పుట్టిన పిల్లలకి దారి చూపిస్తాడు అంతే. ఎందుకంటే తనకు పుట్టారు కనుక, ఈ అమ్మాయి తనను పెళ్లి చేసుకుంది కనుక, కొన్నాళ్ళు వైవాహిక జీవితాన్ని అనుభవించారు కనుక, ఈ వైవాహిక జీవితం ఫలితంగా ఈ పిల్లలు పుట్టారు కనుక దీని మీద ఏంటంటే పిల్లల్ని ఇస్తారు అంతేగాని అంతకు మించి ఇంకోటి ఏమి లేదు. దీని మీద ఏంటంటే కొంచెం ఆలోచించుకొని పిల్లల్ని ఇచ్చి పెళ్లిళ్ళు చేయండి అమ్మ. ఎట్టా పడితే అట్లా సాఫ్ట్వేర్ అన్నారు అనుకో, వేర్ అవుతుంది, మీ ఇష్టం.